కేసీఆర్ కి నోటీసులు ఇస్తే ప్రజలకు ఇచ్చినట్టే అంటున్న కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత ఇల్లు కట్టుకుంటే తెలంగాణ ప్రజలందరికీ ఇల్లు ఉన్నట్టేనా అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్పై కక్షతో నోటీసులు ఇచ్చారన్న విమర్శలు ఖండించిన ఎన్ఎం తప్పు చేస్తే ప్రధాన విచారణకు హాజరు కావాల్సిందే అన్నారు. కాళేశ్వరం వ్యయం 1.20 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ కు వ్యాప్స్కోప్ను 5.38 కోట్లు చెల్లించారా అని ప్రశ్నించారు. ఈటెల ప్రశ్నిస్తే తనకు తెలియదంటూ తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది చూస్తే ప్రాజెక్టు మొత్తం కేసీఆర్ కనుసన్నల్లో జరిగినదని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న అవకతవకలను చాలా స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లో ఫాల్టీ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ దాని మీద, మ్యాసివ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ దాని మీద, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేయబడ్డ దాని మీద 16,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రజల మీద రుద్దబడుతున్న భారాన్ని, అలాగే ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి పారదర్శకత లోపం గురించి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ పర్యవేక్షణ లోపం గురించి కంట్రోలర్ అండ్ జనరల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్ రావడం జరిగింది. అది అసెంబ్లీలో కూడా పెట్టినాం, అది మీరు అందరూ కూడా చూసినారు. డిజైన్ లోపం, నాణ్యత లేని నిర్మాణం, పర్యవేక్షణ లోపం, ఈ ముఖ్యమైన కారణాలు. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మనం పీసీ ఘోష్ కమిషన్ వేసుకున్నాం. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కేసీఆర్కు నోటీస్ ఇస్తే తెలంగాణ మొత్తానికి నోటీస్ ఇచ్చినట్టు అంట. మరి కవితమ్మ ఇల్లు కట్టుకుంటే తెలంగాణలోని ఇల్లు లేని పేదలందరూ ఇల్లు కట్టుకున్నట్టేనా? వీళ్ళ అక్రమ సంపాదన చేసుకుంటే తెలంగాణ ప్రజలందరూ అకౌంట్లలో డబ్బులు పడినట్టేనా? ఇంకా తెలంగాణ సాకుగా చేసుకొని వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.